మనతో పాటు బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఉన్నారు. అక్రమ నిర్మాణాలపై ఇప్పటికే అధికారులను కలిసి కూడా ఆయన వినతిపత్రం ఇస్తున్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వెంకటరమణారెడ్డి, మీరేమో కంపెనీల పేర్లు చెప్తున్నారు, చాలా కంపెనీలతో కూడా రాజకీయ పార్టీలకు సంబంధాలు ఉన్నాయి. మీ పార్టీ నుంచి ఏమన్నా ప్రెషర్ వస్తుందా మీ మీద గిట్ట వీటి? నా మీద ప్రెషర్ వచ్చేది ఏం లేదు. మా పార్టీలో ఎవరైనా సంబంధం ఉంటే నాతో మాట్లాడే ధైర్యం కూడా చేయరు. ఎవరు ఉన్నారనేది కూడా నాకు నమ్మకం లేదు. కానీ రాజకీయ నాయకులు లేనిది ఇవన్నీ జరగవనేది నేను నమ్ముతున్నాము. రియాల్టర్లు, రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు బిహైండ్ ద స్క్రీన్ ఇదంతా ఉంటేనే ఇవన్నీ గ్రాబింగ్ జరుగుతాయి తప్ప వేరేదేం జరగదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలేది లేదు. సామాన్య ప్రజలకు ఇబ్బంది అయ్యే కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి వదిలే ప్రసక్తి లేదు. అధికారులు ఇప్పుడున్న అధికారుల మీద నమ్మకంతో వాళ్ళకు అప్లికేషన్ ఇచ్చాం. దిస్ ఈజ్ ద ప్రొసీజర్. మనము అధికారులకు అప్లికేషన్ ఇచ్చిన తర్వాత ఆ ఇన్వాయిడ్ లెటర్ను పట్టుకొని మనం జ్యుడిషియరీకి వెళ్ళేస్తుంది. ముందు అధికారులకు నోటీస్ ఇవ్వకుండా డైరెక్ట్ కోర్టుకు పోతే మీరు మళ్ళీ అక్కడ కంప్లైంట్ చేసిరా అని చెప్పి అడుగుతారు, మళ్ళీ కొట్టేస్తారు కూడా, రిటర్న్ అవుతుంది. కాబట్టి వీళ్ళందరికీ ఇచ్చేసి జ్యుడిషియరీకి వెళ్దామని చూస్తాం. మీ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు? మీరు ఇచ్చినటువంటి, మీరు రేజ్ చేసినట్టు దాని మీద ఎక్కడ కూడా స్పందించట్లేదు. సరే, పార్టీ లైన్ వేరు, పర్సనల్ లైన్ వేరు. ఏదున్నా సరే ఒక్కొక్కరి అభిప్రాయం ఉంటుంది. మీరున్నారు ఆర్టీవీ లైన్ ఉంటే ఆర్టీవీ లైన్లో మాట్లాడతారు. పర్సనల్గా మీకు ఏదైనా అభిప్రాయం ఉన్నప్పుడు హ్యూమన్ బీయింగ్గా పర్సనల్గా మాట్లాడతారు. ఇది మనిషిగా, మానవత్వమునగా, సమాజంలో బాధ్యత ఉన్న వ్యక్తిగా ప్రజలలో నేను ఎప్పుడు కూడా రాజకీయ నాయకుడిని కాదు, పబ్లిక్ లీడర్ని అనే చెప్తున్నాం. ఐఎమ్ నాట్ ఏ పొలిటీషియన్, ఐఎమ్ ఏ పబ్లిక్ లీడర్ అనే చెప్తా. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. గత 5 సంవత్సరాలుగా కూడా ఇదే చెప్తున్నాం. నేను ఇప్పుడు ఇది చేయడానికి నా పర్సనల్గా నాకు నా మనసుకు నచ్చింది, ప్రజల పక్షాన్ని నిలబడాలా, ఎట్టి పరిస్థితుల్లో అవినీతి అరిగట్టాలనే ఆలోచన మీద ఉన్నాం. ఇవాళ నేను ఒక్కొన్ని అనుకుంటానో, రంగనాథ్ గారు అనుకుంటానో, లేకపోతే ఇంకొకరు అనుకుంటానో కంట్రోల్ అవుతుందని నేను అనట్లేదు. కానీ ఆరంభం మాత్రం అవుతుంది. ఒకసారి ఆరంభం అయిందా అది ప్రారంభం అవుతుంది. ఆ ప్రారంభమైంది కంటిన్యూ అవుతుంది. ఇవాళ కాకపోతే ఒక 5 ఏళ్ళల్లో వస్తుంది. ఇవాళ ప్రజలందరికీ అవేర్నెస్ వచ్చింది. చెరువు కిలోమీటర్ దూరం ఉన్నా కానీ ప్లాట్ కొనమంటే కొనే పరిస్థితులు ఇప్పుడు లేరు. ఎందుకంటే ఎందుకు లేని నెత్తినొప్పి అనుకుంటున్నారు. గుట్ట మీదైనా కొంటేట్టున్నారు కానీ గుట్ట కింద మాత్రం కొనే పరిస్థితిలో ఎవరు లేరు. ఒక అవేర్నెస్ అయితే వచ్చింది. అమ్మేవాడు 100 ఉండొచ్చు, కొనేవాడు ఒక్కడు లేకుండా చేశామనుకోండి, అమ్మేవాడు ఏమమ్ముతాడు? తప్పు చేయాలనుకున్నా చేయలేడిగా. కాబట్టి టార్గెట్ ఏంటి? అవేర్నెస్ కంపల్సరీ. ఇంకొకటి చేయాలంటే భయము, కొనాలంటే ఇది అవేర్నెస్ చేయాలి. కొనేవాడికేమో పద్ధతి చెప్తున్నాము, అమ్మాలని అనుకున్నవాడికి భయం నేర్పుతున్నాం తప్ప ఇంకోటి ఏమీ లేదు. ఇవాళ కాకపోతే ఇంకొక 2 రోజులకు మార్పు వస్తుంది ఖచ్చితంగా. కానీ శిక్ష పడితే ఇంకొకటి తప్పు చేయాలంటే భయపడతాడు. కాబట్టి శిక్ష పడాలనేది నా ఉద్దేశం. కానీ ఇందాక మీరు మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ పడిపోతే నష్టమేం లేదన్నారు. కానీ సాక్షాత్తు మీ పార్టీ అధ్యక్షుడు కానివ్వండి, ఇతర నేతలు రియల్ ఎస్టేట్ పడిపోతుంది, అసలు ఏం చెప్దామని తీసుకొచ్చి హైడ్రా కూల్చివేతలు చేస్తున్నారని చెప్పి నేరుగా ఇందాక మీరు హైడ్రా కంప్లైంట్ చేశారు కూడా హైడ్రానే ప్రశ్నిస్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ పడిపోయింది అని చెప్పొచ్చు, అది వారి అభిప్రాయం. నేను అనేది ఏంటంటే రియల్ ఎస్టేట్ పడిపోవడం వల్ల నష్టమేం లేదు. కామన్ పీపుల్కు అందుబాటులో వస్తుంది. సపోజ్ మీకు 10-20 వేలు జీతం, ఇవాళ మీరు కొనాలంటే అపార్ట్మెంట్ కాదు కదా, ప్లాట్ కాదు కదా, కనీసం ఒక మూలకున్న గుడిసె కూడా దొరికే పరిస్థితిలో లేదు. కానీ అది పడిపోయింది అనుకోండి, డిమాండ్ అండ్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది. ప్రొడక్షన్ ఎక్కువైతే డిమాండ్ పడిపోతుంది, ప్రొడక్షన్ తక్కువైతే డిమాండ్ పెరుగుతుంది. సో ఇక్కడ కూడా ప్రొడక్షను డిమాండ్ అనేది పడిపోయింది అనుకోండి, ఆటోమేటిక్ కాస్ట్ పడిపోతుంది. కాబట్టి బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకైతే అందుబాటులోకి భూమి వస్తుంది, ఇల్లు వస్తుంది అనేది నా అభిప్రాయం. కాబట్టి ఎక్కువ పర్సెంటేజ్ ఇండియాలో 70% బిలో పవర్టీ లైనే ఉంటారు. సో బిలో పవర్టీ లైన్కు ఎల్ఐజీ, ఎంఐజీ అని చెప్పి హౌసింగ్ బోర్డు ద్వారా కట్టేవాళ్ళు. హౌసింగ్ బోర్డు అనే సిస్టము తీసేసే రియల్ ఎస్టేట్ అనే సిస్టమ్ తెచ్చారు. ఇంతకుముందు హౌసింగ్ బోర్డు ఉండే. మన దగ్గర కూడా మీకు 16వ తారీఖు అసెంబ్లీలో నేను అది చూపిస్తాను. హౌసింగ్ బోర్డులో ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, దాన్ని ఆర్ఎన్బికి కన్వర్ట్ చేశారు, యాక్టివ్ జీవో తీసారు. అది కూడా నేను సాక్ష్యం చూపెడతాం. హౌసింగ్ బోర్డు అనేది ఉంటే ఎల్ఐజీ, ఎంఐజీ అనేది ఉంటుంది. అటువంటప్పుడు బిలో పవర్టీ లైన్ వాళ్ళకు 100% ఇల్లు అనేది ఒక కళ, ఆ కళ నిజమవుతుంది. కానీ రియల్ ఎస్టేట్ వల్ల 25,000 పెట్టి ఒక స్క్వేర్ ఫీట్ కొనాలంటే ఏంది? అది 2,000 ఎస్ఎఫ్టీ ఉంటే 5 కోట్లు 6 కోట్లు పెట్టాలంటే ఎవరితో అవుతుంది? ఒకవేళ 5 కోట్లు 6 కోట్లు పెట్టి కొనేవాళ్ళు ఎంతమంది? రియల్ ఎస్టేట్ అంటే ఏంటి అసలు? అందరికీ అందుబాటులో ఉండాలి అని రియల్ ఎస్టేట్ అంటారు. కానీ ఇట్లయితే రియల్ ఎస్టేట్ ఎట్లా అవుతుంది? ఇవాళ మై హోమ్లోనే కొంటేనే లెక్క, కొండాపూర్లు ఉంటేనే లెక్క అంటే మరి ఎవడు బతకాలా? ఎక్కడ బతుకుతారు? అది కాదు కదా, అది తప్పు కదా. రియల్ ఎస్టేట్ అంటే ధరలు పెరగడం రియల్ ఎస్టేటా?
అందరికీ అందుబాటులో ఉండడం రియల్ ఎస్టేట్. కానీ చాలామంది నాయకులు కంపెనీల పేర్లు పెట్టి బెదిరింపులకు పాల్పడుతుంటారు, ఆ కంపెనీలు బ్లాక్మెయిల్. వెంకటరామరెడ్డి ఆ దారిలో ఏమన్నా ఉన్నాడా? ఆ దారిలో ఉంటే మీకు తెలుస్తుంది కదా, ఇచ్చినోడు చెప్తాడు కదన్న, దాంట్లో ఏముంది భయం? ఇది ఓపెన్గా ఉన్నది. ఒకవేళ నేను చెయ్యాలి లేకపోతే బెదిరిస్తారు కదా. బెదిరించేదేమో నా తెరవు ఎవరు రారు, నేను బెదిరేటోని కాదు. కానీ ఒకవేళ నేనే తీసుకోవాలా డబ్బులు అని అనుకుంటే ఇది వే కాదు, అధికారుల దగ్గరికి వచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు. దానికి ఏజెంట్లు ఉంటారు, దానికి బ్రోకర్లు ఉంటారు. దానికి ఆ కంపెనీ వాడికి పంపిస్తే నీ డాటా నా దగ్గర ఉందరా నాయన అంటే వచ్చి మాట్లాడతాడు, అదేం ప్రాబ్లం లేదు. కానీ అలాంటి ఆలోచన ఉంటే ఇలా పని చేయం, అఫీషియల్గా ఇంత ఓపెన్గా ప్రెస్ మీట్ల ద్వారా చెప్పం. అది వెనక డోర్ నుంచి నడుస్తుంది, ఇది ఫ్రంట్ డోర్ నుంచి నడుస్తున్నది. అట్లా మీరు మాట్లాడుతున్నారు, కొంతమంది మీ పార్టీ నేతలే వెనకాల మాట్లాడుతున్నారు, ఎందుకు దాని జోలికి వెళ్తున్నారని. పర్వాలేదన్న, ఇది నా సొంత అభిప్రాయం అని చెప్పిన, నేను పార్టీ అభిప్రాయం అని చెప్పలేదు కదా. ఇది వెంకటరమణారెడ్డిగా నా సొంత అభిప్రాయం అని చెప్పినాం. మనిషిగా ప్రతి ఒక్కరికి ఒక సొంత అభిప్రాయం ఉండాలి, ఉన్నప్పుడే ఇండివిజువాలిటీ అనేది పెరుగుతుంది. డిపెండెన్సీ అనేది డెవలప్మెంట్కి అడ్డం. కాబట్టి ఇండిపెండెన్సీ అనేది డెవలప్మెంట్కి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఎప్పుడైనా సరే సొంత అభిప్రాయం ఒకటి ఉండాలి, అది నలుగురికి ఉపయోగపడాలనేది నా కోరిక. ఒక్కసారి ఆ కంపెనీల పేరు మాకు ఒక్కసారి చెప్తారా మా ఛానల్కి? ప్రణీత్ ప్రణవ్ గ్రూప్ ఆర్క్ అనేది ఒకటి, ఫీనిక్స్ ఒకటి, క్యాండియర్ ఒకటి, ప్రిస్టేజ్ ఒకటి, వజ్రం ఎగ్జోరా ఒకటి ఇప్పుడు కంప్లైంట్ చేసింది. మిగతాయి సెకండ్ సెటప్లో మళ్ళీ చెప్తాను, ఇంతకుముందు కూడా చెప్పినాము, చాలా మంది ఉన్నాయని. 30 ఉన్నాయి అన్నారు కదా, 30 100% ఉన్నది. చెప్పడానికి ఏమో జేబులనే పెట్టుకొని తిరుగుతున్నాయి కదా 30 కంపెనీలు. నేనేమో ఆ రోజు చిట్ట, ఇది ఆ రోజు చిట్ట ఇప్పుడు కూడా చూపెడుతున్నాం. ఇది చదవడానికి ఏమున్నది, 30 చదివితే యాది ఉండాలి కదా. వీళ్ళు ఒకటే రోజు 56 చదువు నేర్చుకోలేవు కదా, టైం పడుతుంది కదా దానికి. థ్యాంక్ యూ అండి. ఇది అసలు ఒకవైపు ఈ చెప్పినటువంటి 5 కంపెనీల పేర్ల మీద ఒకవేళ వాటికి సంబంధించిన చర్యలు తీసుకోక మాత్రం ఖచ్చితంగా జ్యుడిషియరీకి వెళ్తాము, కోర్టుకు వెళ్ళి దీని ద్వారా తేల్చుకుంటాం, దీనిపైన అసెంబ్లీలో కూడా చర్చకు పట్టుబడతామని చెప్పి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కూడా హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ గణేష్తో శ్రీధర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.